అందరికీ నమస్కారం అండి. శివుని ఆజ్ఞతో తనను తానే తిన్న రాక్షసుడు ఎలా మకర తోరణంగా మారాడు అనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. దేవాలయాల్లో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన మకర తోరణాన్ని ఎప్పుడైనా పరిశీలనగా గమనిస్తే ఆ తోరణానికి మధ్య భాగంలో పెద్ద పెద్ద కళ్ళతో ఒక రాక్షస ముఖం కనబడుతూ ఉంటుంది. దానికి మకర తోరణం అని పేరు. ఈ రాక్షస ముఖాన్ని మకర తోరణం మధ్య భాగంలో అమర్చడానికి గల కారణం గురించి స్కాంద మహాపురాణంలో ఒక కథ కూడా ఉంది. పూర్వం కీర్తిముఖుడనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందాడు. వరగర్వంతో వచ్చిన బలపరాక్రమాలతో ఆ రాక్షసుడు సమస్త భవనాలలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు ఆ దుష్టుడు పరమశివుణ్ణి పత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని సంహరించమని అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు. పరమేశ్వరుడి ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. బ్రహ్మ నుంచి మరణం లేకుండా వరం పొందిన శివుని ఆజ్ఞ మేరకు ఆ బడబాగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అన్న భయంతో కీర్తిముఖుడు పరుగులు తీస్తూ అన్ని లోకాలు తిరిగాడు. చివరకు ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక పరమశివుణ్ణి శరణు వేడుకున్నాడు. భక్త సులభుడైన బోలాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించడం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుటిన 3వ కన్నుగా ధరించాడు. ఆనాటి నుంచి శివుడు త్రినేత్రుడిగా బాసిల్లుతూ ఉన్నాడు. ఆ తర్వాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉందని తాను తినటానికి ఏదైనా ఆహారాన్ని ఇవ్వమని మహాదేవుణ్ణి కోరాడు. అప్పుడు శివుడు యుక్తిగా నిన్ను నువ్వే తిను అని చెప్పగా ఎంతటి వాడైనా శివుని ఆజ్ఞ పాటించి తీరాల్సిందే కదా. శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు ముసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోక భాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తిన్నాడు. కానీ తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. అప్పుడు కీర్తిముఖుడు శివుణ్ణి ప్రార్థించగా ఆ ప్రార్థన ఆలకించిన పరమశివుడు అన్ని దేవతా ఆలయాల్లో దేవతామూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్ర భాగాన్ని అలంకరించి దైవ దర్శనానికి వచ్చిన ప్రజలందరిలోని ఉండే దురహంకారాన్ని ఆశను తింటూ ఉండు, ఇదే నీకు ఆహారం అంటూ క్రమంగా నీవు అందరికీ పూజనీయుడవుతావని వరమిస్తాడు. ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాల్లోని దేవతా విగ్రహాల వెనుక ఉన్న తోరణ మధ్య భాగాన్ని ఆశ్రయించి ఉండసాగాడు. తన రాక్షస మకర ముఖంతో మకర తోరణాన్ని అధిష్ఠించి దైవ దర్శనానికి వచ్చే భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, దురాశను కబలించసాగాడు. ఈ కారణంగానే దేవతామూర్తుల వెనక మధ్య భాగంలో అమర్చబడిన తోరణానికి మకర తోరణం అని పేరు వచ్చింది. కానీ ఏనాటికి అంతం కాని మానవుల దురాశ కారణంగా కీర్తి ముఖానికి కావాల్సినంత ఆహారం దొరుకుతూనే ఉంది. మకర తోరణంగా దైవం వెనుకున్న అతని స్థానం శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే దేవాలయాలకు భక్తితో వెళ్ళాలి కానీ ఆశ దురాశలతో వెళ్ళకూడదని అంటారు. ఇదే ఈ కథలో గ్రహించవలసిన సత్యమని కనుక ఈసారి ఆలయానికి వెళ్ళినప్పుడు మకర తోరణాన్ని దర్శించి తప్పకుండా నమస్కరించుకుని భక్తితో తిరిగొద్దాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.